ఆనంద్ నగర్ ఈ ఏరియా గురించి చెప్పాలంటే ఒక వీడియో సరిపోదు. ఇక్కడ చూడండి, ఆనంద్ నగర్ బస్ స్టాప్ ఎదురుగానే సుమారు 2-3 సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి. లైట్లు ఉన్నాయి, పర్లేదు, బానే ఉంది. రోడ్డు సవ్యంగా ఉంది కదా అటు వెళ్దామంటే ఈ గుంత. పోనీ అది తప్పించుకుని పక్క నుంచి వెళ్దామంటే పక్కనే ఎడ్జ్ ఎలా ఉందో చూడండి. ఎటు వెళ్ళినా ప్రమాదమే. మరి అసలు సుమారు 2-3 సంవత్సరాల నుంచి ఇలా ఉంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా ఉంచుతారు? ప్రజలకు ఏదైనా ప్రమాదం జరిగే వరకు వీరికి మనశ్శాంతి ఉండదా? గుర్తించరా? క్షేత్రస్థాయి సిబ్బంది ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లడం లేదు? ఒకవేళ తీసుకెళ్లినా మాకెందుకులే, పోతే ప్రజలే కదా అని వదిలేస్తున్నారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దయచేసి గమనించండి, ఒక ముఖ్య మనవి. మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.